అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ మధ్యని చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో నా ఉద్దేశం నేరాలు చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని సపోర్ట్ చేయడం అని మాత్రం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో తప్పు చేయకుండా ఎవడు ఉద్యోగం చేయలేడు, తెలిసైనా తెలియకైనా. ఎందుకంటే మనకు తెలుసు గవర్నమెంట్కి పాలసీస్ ఉంటాయి. ప్రతి గవర్నమెంట్కి ఆ పార్టీ పరంగా కొన్ని పాలసీస్ ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే ఒక ఐపీఎస్ అధికారిని తీసుకున్న ఉదాహరణ ఐఏఎస్ పక్కన పెడదాం. ఐపీఎస్ అధికారి మనందరికీ అతనే కనిపిస్తాడు. అంటే ట్రైన్ డ్రైవర్ లేదనమాట. ఒక ట్రైన్ డ్రైవ్ చేసి అతను ట్రైన్ ప్రమాదం అయితే అందరూ డ్రైవర్ వైపు చూస్తారు, సామాన్యులు తెలియని వాళ్ళు. కానీ అతనంతా కూడా అతని చేతులు ఏం లేదు. సిగ్నలింగ్ అథారిటీ వేరేగా ఉంటుంది. అంటే స్టేషన్ మాస్టర్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను మాట్లాడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్లో నేను ప్రత్యేకించి మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు నేను విమర్శిస్తున్న రాజకీయ వ్యవస్థను విమర్శించడమే నా ఉద్దేశం. ఇది నేను ఏ పొలిటికల్ పార్టీ వాడిని కాదు. అయితే ఐఏఎస్ ఐపీఎస్ అనేది అంత సామాన్యం కాదు. నిజంగా మనకి ఎక్కడండి, మనకి ఎమ్మెల్యేలు ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తారు, ఎంపీలు కనిపిస్తారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మన కుర్రాళ్ళు, మన చుట్టుపక్కల సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు కనిపిస్తారు? చాలా రేరు. కాబట్టి అవి వాటి ప్రత్యేక విలువ, గౌరవం వాటికి ఉన్నాయి సమాజంలో. చాలా తక్కువ ఉంటారు ఐఏఎస్ ఐపీఎస్ కొట్టారంటే వాళ్ళు నిజంగా సరస్వతి పుత్రులే. తర్వాత ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లో పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు నిరంతరం చదువు మీద ధ్యాస ఉంటుంది తప్పించి వాళ్ళు ఏ విషయాలు దూరరు. కాబట్టి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కొడతారు. తర్వాత తక్కువ వయసులోనే ఐఏఎస్ ఐపీఎస్ కొడతారు. తక్కువ ఏజ్లోనే డిఐజీ కేడర్కి వెళ్ళిపోతారు. డైరెక్ట్ ఏఎస్పీలో ఎస్పీలో అలాగేస్తారు. కాబట్టి అయితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇది మన రాష్ట్రానికి కానీ పక్క తెలంగాణకి కానీ ఏ రాష్ట్రానికి సంబంధించి చెప్పట్లేదు. నేను కామన్గా చెప్తున్నాను. అలాగే ఏ ప్రతిపక్ష వాళ్ళని కానీ ప్రభుత్వాలను కానీ చెప్పట్లేదు. నేను ఏ పార్టీ లేదు. అయితే నేను తీసుకున్న టాపిక్ చాలా మట్టుకు ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే పెద్ద ఇవి నేను చెప్తున్నప్పుడు వీడియో వింటున్న వాళ్ళకి అవును కదా అనిపించవచ్చు. కానీ ఇవి పెద్ద టాపిక్లు కాదు. పబ్లిక్ దృష్టి ఎప్పుడు కూడా వాళ్ళు పొలిటికల్గా విడిపోతారు. వాళ్ళకి పొలిటికల్ పిచ్ ఎక్కువ పబ్లిక్. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు పడుతున్నాయి. ఒక ప్రభుత్వంలోనేమని వాళ్ళకి అవార్డులు ఇచ్చేస్తారు. మెరిట్లు, రాష్ట్రపతి అవార్డులు అంటారు, ఆ అవార్డు అంటారు, ఈ అవార్డు అంటారు. ప్రభుత్వం మారగానే ఇప్పుడు ఏంటంటే పార్టీల మధ్య కక్షలు వీళ్ళ మీదకి వచ్చేస్తున్నాయని నేను భావిస్తున్నాను. సో ఒక ప్రభుత్వం మారగానే వాళ్ళని ఏమైనా ఇంద్రుడు చంద్రుడైన గత ప్రభుత్వం పొగిడితే ప్రభుత్వం మారగానే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆ నేరం చేశారు, ఈ నేరం చేశారు, గత ప్రభుత్వంలో మమ్మల్ని. అంటే నేను చెప్తున్నాను పర్టికులర్గా నేను చెప్పేవి కొంతమందికి టచ్ అవ్వచ్చు, కొంతమందికి అది టచ్ అవ్వకపోవచ్చు. నేను కామన్గా చెప్తున్నాను. నేరం చేయని వాళ్ళ గురించే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నేరం చేయని వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే సిగ్నలింగ్, రైల్వే సిగ్నలింగ్ లాగా ఈ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు హోమ్ మినిస్టర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ చెప్తున్న మాటలు వినక తప్పదు. అయితే వాళ్ళు అన్యాయం చేయమంటే వీళ్ళు చేయొచ్చా అని అంటే కొన్ని తెలిసి జరగవచ్చు, కొన్ని తెలియక జరగవచ్చు. కొన్ని సిచ్యువేషన్లో వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఈ రోజుల్లో రాజకీయ వ్యవస్థ దగ్గర ఎవరి పనికి వస్తారండి? ప్రతిదీ రాజకీయ నాయకుల చేతిలో ఉంది. ప్రతి వ్యవస్థ ఇంక్లూడింగ్ ఆ పేరు పెట్టకూడదు, దానికి కూడా వాళ్ళకి లింక్తో ఉంది. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే, ఒక సీఎం తలుచుకుంటే ఐఏఎస్ అధికారుల్ని హింసించడం, బాధపెట్టడం, రోడ్డు మీదకి ఈడ్చడం అదేం పెద్ద విషయం కాదు. నిజంగా చెప్పాలంటే ఏ డిపార్ట్మెంట్లో అయినా జిల్లా హెడ్లకు కానీ ఐఏఎస్ అధికారులకి తెలిసైనా తెలియకైనా జరగచ్చు. ఇప్పుడు మనకి ఎలక్షన్లు అవుతున్నాయి. ఈ ఎలక్షన్లు అయినప్పుడు ఫండ్ ఎంత పంచుకుంటారు ఎంప్లాయీస్, అది అందరికీ తెలిసిందే కదా. అంటే నేను ఎగ్జాంపుల్ ఏంటంటే తెలిసైనా జరగచ్చు, తెలియకపోయినా జరగచ్చు. కానీ ఇక్కడ నేనేంటంటే ఒక ప్రభుత్వంలోని ప్రతిపక్ష నాయకుడు ఏమంటాడంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే వాళ్ళు చెప్పినట్టు చేయకపోయినా, లేకపోతే మీరు తప్పు చేస్తున్నారని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రతిపక్ష నాయకులు కానీ ఎప్పుడైనా చెప్తే వెంటనే నా ప్రభుత్వం రాని నీ అంత చూస్తానన్నారు. ఇది అవునో కాదో మీరే ఆలోచించండి. ఇది ఎప్పుడు నుంచి జరుగుతున్నది? ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. నేను నిజం చెప్తున్నాను, నిజాయితీగా డ్యూటీ చేసి అవినీతికి దూరంగా ఉన్న అధికారులు వాళ్ళు పడే బాధ, నిజంగా వాళ్ళు అవినీతి చేయకపోయి వాళ్ళు నిజాయితీ పనులు అయితే వాళ్ళు ఎంత బాధపడతారు అన్నదే ఈ వీడియో తాలూకు ఉద్దేశం. ఇప్పుడు
అసలు అంతెందుకండి, మామూలుగా డిపార్ట్మెంట్లో చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా మనకు అనుకుంటా రిపబ్లిక్ డే నాడు అనుకుంటాను కలెక్టర్ గారు అవార్డులు ఇస్తారు. చూడండి ఎంత దారుణం. ఏ ఎంప్లాయీస్ అయితే ఆ ప్రభుత్వంలో సపోర్ట్, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి సపోర్ట్గా ఉన్న ఎంప్లాయీసు, లేకపోతే ఆ రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్కి వాళ్ళకే అవార్డులు వచ్చేస్తాయి. మరి గవర్నమెంట్ మార్గానే వాళ్ళకి మరి అవార్డులు ఉత్తమ ఉద్యోగస్తులు అనేసి. అంటే ప్రతి లెవెల్లో కూడా రాజకీయం అనేది ముడిపడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడేమని ప్రభుత్వ ఉద్యోగస్తులకి అవార్డులు రివార్డులు వచ్చేస్తాయి, కొంతమందికి రాష్ట్రపతి అవార్డులు కూడా వస్తాయి. ప్రభుత్వం మారగానే వెంటనే వాళ్ళ మీద కేసులు. ఇది సమంజసమా? తర్వాత ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అనేవి అవి నేషనల్ వైడ్ సర్వీసెస్, అంటే కంట్రీ వైడ్ సర్వీస్ అవి. అది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, యూపీఎస్సీ సెలెక్ట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటింగ్ టు వన్ పర్టికులర్ స్టేట్. దాన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళని అపాయింట్ చేయరు. కానీ ఇక్కడ ఏమైపోతున్నదంటే, నా దృష్టిలో, నాలాంటి వాళ్ళ దృష్టిలో ఐపీఎస్ ఐఏఎస్ అంటే అప్ప చాలా గ్రేట్. వాళ్ళు ఏంటంటే, నేను అనుకోవడం సర్వీస్ కమిషన్ కాబట్టి బహుశా రాష్ట్రపతి సంతకంతో కూడా, లేదా సర్వీస్ కమిషన్ చైర్మన్ చాలా రాజ్యాంగ పదవుల్లో ఉన్న సంతకాలతో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇక్కడ ఏమైపోతున్నదంటే, ఈ పొలిటికల్ ఇష్యూలోని ఈ రాజకీయ నాయకులు వీళ్ళు గొడవలు పడి మధ్యలో వాళ్ళని అరెస్ట్ చేసేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, వాళ్ళ మీద గ్రెడ్జ్ తీర్చుకోవడం అని చూస్తుంటే నాకేమనిపిస్తున్నదంటే, నిజంగా ఒక్క హోమ్ మినిస్టర్ మీద ఏదైనా కేసు పడుతున్నదంటే, గతంలో పనిచేసిన వాళ్ళు కానీ అప్పుడు, అంటే ఉదాహరణకు ఒక ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెడుతున్నారు. మరి ఆ ఐఏఎస్ అధికారి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాడో, మరి ఆ శాఖను చూసిన మినిస్టర్స్ కానీ, లేకపోతే ఐపీఎస్ అధికారుల మీద కేసులు పడుతున్నప్పుడు అప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్ అయినా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరైనా? నిజంగా ఎంక్వైరీ చేసి దొరుకుతారు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏ పని చేసినా ఇంచుమించు హోమ్ మినిస్టర్కి చెప్పకుండా చేయలేడు. ఇక్కడ నేను నేరం చేయని వాళ్ళ గురించే చెప్తున్నాను. సపోజ్ నేరం చేసినా కూడా, నేరం చేశారు అనుకుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేరం చేశాడంటే, ఆ రాష్ట్ర పెద్ద నేరాలు, ఎందుకంటే ఇవి హైకోర్టులకి సుప్రీంకోర్టులకి వెళ్తున్న కేసుల గురించి నేను మాట్లాడుతున్నాను. అంత పెద్ద నేరాలు చేసిన వాళ్ళు ఒక సీఎంకి కానీ, ఒక హోమ్ మినిస్టర్కి కానీ, లేకపోతే ఇంకా పెద్ద మినిస్టర్స్కి కానీ తెలియకుండా, వాళ్ళ సహకారం లేకుండా, వాళ్ళ ఆదేశం లేకుండా నేరాలు చేస్తారా? నేను అనేది ఏంటంటే, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అరెస్ట్ చేసినా, వాళ్ళ మీద కేసులు పెట్టినా, మరి గత ప్రభుత్వం అంటే ఇప్పుడు మన రాష్ట్రం గురించి చెప్పట్లేదు, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు గురించి కూడా చెప్పట్లేదు. ఈ వీడియో 5 సంవత్సరాల క్రితంకైనా సరిపోతుంది, 10 సంవత్సరాల క్రితంకైనా సరిపోతుంది, 20 సంవత్సరాల క్రితంకైనా సరిపోతుంది. అప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి రాజకీయాలు. గవర్నమెంట్ మారగానే వీళ్ళ మీద కక్ష తీసుకొని అరెస్ట్ చేసాడు. మళ్ళీ ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ని నువ్వు కోట్లు తినేసావని వాళ్ళకి ఎగ్నిస్ట్ పార్టీ వాడు అంటే, కార్యకర్తలు దిష్టి బొమ్మలు తగలెట్టేసి మా రాజకీయ నాయకుడిని అంటావు, మా రాజకీయ నాయకుడు ఆణిముత్యం, అసలు అతనికి అవినీతి అంటే తెలియదని లక్షల మంది రాజకీయ నాయకులకు సపోర్ట్ వచ్చేస్తారు కదా. అది ఏ పార్టీ అవనండి. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసరు అరెస్ట్ అయినా, లేకపోతే అతని మీద కేసు పడినా, అతని ఉద్యోగం రిస్క్లో పడినా ఒక కానిస్టేబుల్ అయినా సపోర్ట్ రాలేరు కదా, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు న్యాయ వ్యవస్థకు వద్దాం. న్యాయ వ్యవస్థ నిజాయితీని నేను కించపరచడం కానీ, న్యాయమూర్తుల తీర్పుల్ని కించపరదామని కానీ, వక్రీకరిద్దామని కానీ నా ఉద్దేశం కాదు. కానీ న్యాయ సూత్రం ఒకటి చెప్తున్నది ఏంటంటే, న్యాయం జరిగితే సరిపోదు, జరిగినట్టు కనిపించాలి. న్యాయం జరిగినట్టు కనిపించాలి. ఇదే నా కాన్సెప్ట్, ఇదే నా పాయింట్. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అనేవాళ్ళు కంట్రీ వైడ్కి సంబంధించిన ఆఫీసర్లు కాబట్టి, వాళ్ళ మీద ఏమైనా నిందలు వచ్చినా, వాళ్ళ మీద ఒక అలిగేషన్ వచ్చినా, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ప్రత్యేకించి ఇంకేదైనా చట్టం చేసి, లేదా సుప్రీంకోర్టు వారైనా సుమోటుగా ఏదో ఒక కేసులో తీర్పిచ్చి, దాన్ని ఒక రూల్గా పరిగణించి, ఎక్కడైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఏ అలిగేషన్ వచ్చినా సుప్రీంకోర్టు దృష్టికి రావాలి ముందు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించింది, అది ఒక స్టేట్కి సంబంధించింది కాదు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా దేశానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయాలు ఎలాగున్నాయంటే వాళ్ళకి అదే లైఫ్, రాజకీయ నాయకులకి అదే లైఫ్. పోనీ ఐపీఎస్ ఒక్క రాజకీయ నాయకుడైనా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్కి పంపిస్తున్నారండి అంటే, ఈ రాజకీయ పదవులు ఎంత లాభదాయకం చూసుకోండి. ఐఏఎస్ ఐపీఎస్లో డబ్బులు రాకపోవచ్చు, కానీ అధికారం హోదా ఉంటుంది, అందరికీ తెలుసు కదా. మరి ఎంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని అయితే మంచి స్కూల్లో చదివిస్తారు, కాస్ట్లీ ల్యాక్స్ క్రోర్స్ పెట్టి దేనికి? మరి ఐఏఎస్ ఐపీఎస్ టెస్టులకి ఎందుకు పంపించరు? ఇది నాకు ఇర్రెలవెంట్ కాదు. నేను అనేది ఏంటంటే,
ఈ రాజకీయ వ్యవస్థ అనేది అన్ని వ్యవస్థల్ని డామినేట్ చేసి న్యాయ వ్యవస్థలో కూడా దూరిపోయింది. మరి ఎప్పటి నుంచి దూరిపోయిందో తెలియదు. కాబట్టి న్యాయమూర్తులకి రాజకీయ నాయకులకి లింక్ ఉందనే భావన ప్రజల్లో ఉంది. అది నిజం కాకపోవచ్చు, అది వాస్తవానికి దూరం అవ్వచ్చు. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, ఏ రాష్ట్రంలోనైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఓ ప్రభుత్వం చర్యలు తీసుకొని కేసులు పెట్టినప్పుడు దానికి సంబంధించిన కేసులు కానీ, వాళ్ళు ఒకవేళ పెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్ కానీ, వాళ్ళు పెట్టుకుని రెగ్యులర్ బెయిల్ కానీ, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రం హైకోర్టు వాళ్ళు కానీ, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిల్లా కోర్టులు కానీ వాళ్ళు చూడకుండా, ఇంకేదైనా అంటే నేను వీడియో పెద్ద అయిపోతున్నా చెప్పలేను, కానీ నా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే న్యాయం జరిగితే సరిపోదు. నిజంగా ఓకే, ఒక హైకోర్టు జడ్జి గారు ఆ స్టేట్లో అప్పుడున్న ప్రభుత్వం ఐపీఎస్ అధికారి మీద కానీ ఐఏఎస్ అధికారి మీద కానీ ఏదో కుంభకోణంలో పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసినా, వాళ్ళు సస్పెండ్ చేసినా, రిమూవ్ చేసినా, ఏం చేయాలి, రిమూవ్ కాదు సస్పెండ్ చేసినా, ఏం చేసినా ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తులు తీర్పిస్తే అది ప్రజల్లోకి పెద్ద రుచించదు. ప్రజలు సాటిస్ఫై ఎవరవనేయండి, ఓహో ఇక్కడ మన హైకోర్టు జడ్జి గారే తీర్పిచ్చారు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు సుప్రీంకోర్టు పర్యవేక్షించి, అంటే సుప్రీంకోర్టులోనే ఆ కేసులు జరగాలని కాదు, సుప్రీంకోర్టు వాళ్ళు పర్యవేక్షించి వీళ్ళు తాలకు పెట్టుకున్న బెయిల్ కానీ, యాంటిసిపేటరీ బెయిల్ కానీ, రెగ్యులర్ బెయిల్ కానీ, లేదా కేసుకు సంబంధించిన ఇంకే పిటిషన్లు కానీ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వాళ్ళు వేసుకున్నా, వాళ్ళ మీద గవర్నమెంట్ వేసినా, దీన్ని పక్క హైకోర్టు కానీ ఇంకొక హైకోర్టు కానీ పంపించి వాళ్ళ ద్వారా తీర్పులు వస్తే పబ్లిక్కి ఈ హైకోర్టు తీర్పుల మీద నమ్మకం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, హైకోర్టు జడ్జిలు కూడా చాలామంది ఉత్తములు ఉన్నారు, చాలామంది నిజాయితీ పరులు ఉన్నారు, చాలామంది న్యాయ వ్యవస్థకి అంకితం అయిపోయిన ఉన్నారు. కానీ మరి కొంతమంది పబ్లిసిటీ పిచ్చి, కొలపిచ్చి ఉన్నవాళ్ళు అంటే అవి వెళ్ళి బయట పడవు. కానీ చాలామంది చెప్పుకుంటుంటారు కదా, ఈ హైకోర్టు జడ్జి కొలపించిన బాబు ఇతను వచ్చాడంటే ఈ కొలపాలు అందరూ వచ్చేస్తారా ఎక్కడెక్కడో అనేసి, లేదా అతను వాళ్ళ కొలపాలు నెక్స్ట్ మళ్ళీ ఒక హైకోర్టు జడ్జి చేద్దాం అనుకున్నారు ఇంకోలా. అంటే ఇవన్నీ అవి నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. సో ఆ రాష్ట్రంలో హైకోర్టు జడ్జిలకి ఇలాంటి టాకులు ఉంటాయి తెరవని కథలు. లేకపోతే పలానా హైకోర్టు జడ్జి అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఇవన్నీ బయటకు రాకపోవచ్చు. ఈ టాకులు ఉంటాయి, ఈ టాక్ నిజం కాకపోవచ్చు. కానీ లోకల్ హైకోర్టు జడ్జి అనేసరికి కొంచెం ఆ తీర్పులకి అంత విలువ ఉండదు పబ్లిక్ దృష్టిలోని. కాబట్టి మెయిన్ ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టింది ఎప్పుడు కూడా ప్రభుత్వాలే. కాబట్టి సాధారణంగా పబ్లిక్ పెట్టే కేసులు తక్కువ, ప్రభుత్వాలే. కాబట్టి అయ్యో గత ప్రభుత్వంలోని ఐఏపీఎస్ ఐఏఎస్ అధికారికి అంత ఉత్తమైన అవార్డులు వచ్చే మంచి పేరు ఉంది. కొంతమంది రియల్గా అయితే ఐపీఎస్ అధికారులని పబ్లిక్ దేవుళ్ళకి చూసిన ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు యూట్యూబ్లో వాటిల్లో చూస్తుంటే అబ్బాబ్బా ఎక్సలెంట్ ఐపీఎస్ అంటే ఎలా ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళు ప్రభుత్వ మార్గానే వాళ్ళ మీద నేరాలు నిందలు పడుతున్నాయి. కాబట్టి ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. తర్వాత ఇంకొక టాక్ ఉంది పబ్లిక్లోని, ఈ ఎవరి మీద అయితే కేసులు పడ్డారో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వీళ్ళ కులంకి సంబంధించిన వాళ్ళు కానీ, రాజకీయ పార్టీలు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలు కానీ ఉంటే వీళ్ళ మీద ఈ కేసులు పడవేమో అని. ఎందుకంటే అసలు పొలిటికల్ పార్టీ అనేవి ఫుల్గా క్యాస్ట్ తోటే ముడిపడిపోయి ఉన్నాయి, అవి అందరికీ తెలిసిన విషయం. కాబట్టి నా వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, న్యాయ వ్యవస్థకి మంచి పేరు రావాలన్నా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి నిజాయితీగా తీర్పులు రావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఫ్రీగా ఎవరికి ఎటువంటి ఒత్తిడికి ఎటువంటి భయాందోళనకి గురి అవ్వకుండా జాబ్ చేయాలంటే వాళ్ళ మీద పడిన కేసులు మాత్రం ఆ రాష్ట్ర హైకోర్టులు చూడకుండా సుప్రీంకోర్టు వారి పర్యవేక్షణలో డైరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ వీళ్ళకి ఏం పోయిందంటే ఇంక ఏ స్టేట్కైనా వెళ్ళిపోవచ్చు, వీళ్ళకి కంట్రీ వైడ్ సర్వీస్ లేకపోతే ఇది మారిపోవచ్చు. పాపం కొంతమందికి తెలియకుండా దారుణమైన పరిస్థితులు ఇరుక్కున్నారు ఈ రాజకీయ కక్షల వల్ల. కానీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, మరి రాజకీయ కక్షలు అంతవరకు బాగానే ఉన్నాయి. మరి రాజకీయ కక్షలు ఉన్నప్పుడు మరి వీళ్ళు ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయడం, గతంలో పనిచేసిన మినిస్టర్ని అరెస్ట్ అంటే ఈ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వీళ్ళు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో పనిచేశారో ఆ ప్రభుత్వంలో వీళ్ళు అవినీతి చేశారు అన్నప్పుడు మరి అక్కడ మినిస్టర్ని, మరి అక్కడ ఐపీఎస్ అధికారులు అయితే హోమ్ మినిస్టర్ని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు కదా. అక్కడ వీళ్ళందరూ ఒకటే, పొలిటికల్ పార్టీలు అందరూ ఒకటే. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ నాయకుడికైనా మిగతా పొలిటికల్ పార్టీ లీడర్ల దగ్గర చెడ్డ అవుదామని చూడరు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న పొలిటికల్ పార్టీ గత మినిస్టర్లు కానీ గత ఎమ్మెల్యేలు కానీ అరెస్ట్ చేస్తే ఇప్పుడంతా క్యాస్ట్ కదా, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడ బాధపడిపోతారు అని అదొక కాన్సెప్టు. లేదా ఇప్పుడు ఎప్పుడైనా ఇందులోంచి అందులోకి ఎమ్మెల్యేలు జంప్ అయిపోతే ఆ ఎమ్మెల్యేలు కూడా లాగడానికి ఇప్పుడు అంతా పొలిటికల్ పార్టీల అధినేతలు కూడా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే
గవర్నమెంట్లో ఉన్న వాళ్ళైతే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలతో టైఅప్లో ఉంటున్నారు ఎప్పుడే అవసరం వచ్చేయడానికి. అలాగే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పొలిటికల్ పార్టీకి వాళ్ళకి అనిపించట్లేదు, అయ్యో గతంలో పలానా మినిస్టర్ అవినీతి చేశాడా, గతంలో ఒక హోమ్ మినిస్టర్ అవినీతి చేశాడని వాళ్ళ మీద పడట్లేదు, డైరెక్ట్గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద పడిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ పక్కా పొలిటికల్ కేసులే అని నేను భావిస్తున్నాను. అయితే వాళ్ళు నేరం చేయలేదని చెప్పట్లేదు, నేరం చేసి ఉండొచ్చు. మరి నేరం చేసి ఉన్నా కూడా నేను ముందుగా చెప్పినప్పుడు న్యాయం జరిగినట్టు కనిపించాలంటే మాత్రం నిజంగా నేరం చేసి ఉంటే పాపం పొలిటికల్ నేను ఇందాక చెప్పినట్టుగా ఏ పొలిటికల్ లీడర్ మీద ఒక అలిగేషన్ వచ్చినా కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ అలిగేషన్ చేస్తే వాడి కార్యకర్తలు రోడ్డెక్కి అయ్యయ్యో మా ఎమ్మెల్యే గారిని ఎలాగంటారా, అయ్యయ్యో మా గత ఎక్స్ మినిస్టర్ని ఎలాగంటారా, లేదా మా సీఎం గారిని ఎలాగంటారా అనేసి రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు మరి ఇంకా అవి ఇవి చేస్తున్నారు. కానీ పాపం ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకి ఏముంటుందండి, వాళ్ళకి ఎలాగైతే ఎవరు సపోర్ట్ ఉంటారు, ఏమనంటే వాళ్ళని మీరు ఎంప్లాయ్ కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెట్టకూడదు అంటే నిజంగా పెట్టకూడదు. నా ఉద్దేశం కూడా ఏ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు, పెడితే నాకు నచ్చదు యాక్చువల్లీ, ఐఎమ్ ఎగ్నిస్ట్ దట్. కానీ మరి వాళ్ళు ఏం చేయలేరు కదా, మరి కోర్టులే కదా వాళ్ళకి న్యాయం చేయాలి నిజంగా. సో ఎప్పుడైతే ఒక్క హైకోర్టు ఒక చిన్న తీర్పు ఇచ్చిందంటే మిగతా సుప్రీంకోర్టు జడ్జెస్ అవ్వచ్చు, లేకపోతే హైకోర్టులో బెంచ్ అవ్వచ్చు, ఫుల్ బెంచ్ అవ్వచ్చు, వాళ్ళ ఒక ఒపీనియన్కి ఆల్రెడీ వచ్చేస్తారు. అది కాకుండా మనకి అందరికీ ఒక అనుమానం ఏంటంటే హైకోర్టు జడ్జిలు కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటారనే అనుమానం ఉంది. అది నేను ఒక న్యాయవాదిగా 1% కూడా నేను నమ్మను. కానీ ఇలాంటి అనుమానాలు పబ్లిక్లో ఉంటాయి. ఏముండే హైకోర్టు న్యాయమూర్తి అయితే అతనేమి ఇది కాదు కదా, అతనికి చుట్టాలు ఉంటారు, అతనికి బంధువులు ఉంటారు, అతనికి ఒక కులం ఉంటుంది, అతని ఇంట్లోనూ కూడా కొన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటారు పబ్లిక్. ఓహో వాళ్ళ అన్నయ్య పలానా పార్టీ, ఓహో లేకపోతే ఇతను ఒక కులము, లేకపోతే ఇతను ఇవన్నీ ఈ ఈక్వేషన్స్లో పబ్లిక్ వచ్చినప్పుడు ఈ హైకోర్టు తీర్పులకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఎగ్నిస్ట్గా కానీ తీర్పిస్తే ఆ ప్రభుత్వం పెట్టినప్పుడు, ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని అయితే నడుపుతున్నది ఆ పొలిటికల్ పార్టీలు కేసులు పెట్టినప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు కానీ ఎగ్నిస్ట్గా తీర్పులు వచ్చినప్పుడు పబ్లిక్ కొంచెం హర్ట్ అవ్వడానికి కానీ, ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కదా, బయటపడకపోవచ్చు. కానీ నిజాయితీ పరులు ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రాన్స్ఫర్ అయిపోతే ఎంతోమంది పబ్లిక్ బాధపడి ఉంటారు. ముఖ్యంగా ఐపీఎస్కి ఉన్న ఇమేజ్ ఎంత అంత కాదు, ఈ రౌడీయిజం గోండా చెప్తున్నాను కదా, రౌడీయిజాన్ని గోండాయిజాన్ని తగ్గించడం, నిజాయితీ పరులుగా ఉండడం, అలాంటి వాళ్ళని ఒక ప్రభుత్వాలైనా వాళ్ళని ఎత్తేస్తాయి ఆకాశంలో, ఒక ప్రభుత్వ మార్గాన్ని మళ్ళీ వాళ్ళని నడిచేది. ఇప్పుడు ఇంకోటి ఇదే మెయిన్ పాయింట్ నేను చెప్పి ఆపేస్తున్నాను. అసలు నెక్స్ట్ ఫామ్ చేసే పార్టీలు ఉంటాయి. అంటే సాధారణంగా ఏం చేస్తారంటే పబ్లిక్ ఒకసారి వీని గెలిపిస్తున్నారు, ఒకసారి ఆయన గెలిపిస్తున్నారు పబ్లిక్. మన స్టేట్ అని చెప్పట్లేదు, ఓవరాల్గా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందా, మనం నెక్స్ట్ మనదే ప్రభుత్వం అవ్వచ్చు, లేదా మనమే సీఎం అవ్వచ్చు అని. మరి అలాంటి వాళ్ళు అంత ఓపెన్గా నేను రాని నీ అంత చూస్తాను అంటున్నప్పుడు మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కేసులకి ఈ రాజకీయ వ్యవస్థ హ్యాండ్ ఉందంటాం ఉండదంటాం మనం? అసలు వాళ్ళు అలాగ అనొచ్చా ఏ పార్టీ అయినాను? వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తున్నారు, నీకు నచ్చపోతే నువ్వు ఇంకేదో చేసుకో, కోర్టులో కేసు వేసుకో వాళ్ళ మీద. అంతేగాని నా ప్రభుత్వం రాని, లేదా నేను సీఎం అవని, లేదా నేను హోమ్ మినిస్టర్ అవని, లేదా నేను మినిస్టర్ అని ఎంత చూస్తూ ఉంటున్నప్పుడు ఇలాంటి మాటలు ఇంచుమించు అందరు పొలిటికల్ పార్టీ వాళ్ళు వాడుతున్నారు ఈ ఆఫీసర్స్కి ఎగ్నిస్ట్గా. సో ఇలాంటి మాటలు వాడడం వల్ల కూడా కొంతమందికి ఓహో అప్పుడు అన్నారు, అతను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు నీ ఎంత చూస్తానని, ఈ రోజుకి వచ్చేసరికి నిజంగా అందుకే ఆ కేసు పెట్టాడు గ్రేడ్స్ అన్న ఫీలింగ్ పబ్లిక్లో ఉంటారు. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు ఆ స్టేట్కి సంబంధించింది, ఎందుకంటే చాలా విషయాల్లో న్యాయ వ్యవస్థ గవర్నమెంట్ కలిపి మాట్లాడుకోవాలి. ఉదాహరణకి ఒక కోర్టు బిల్డింగ్ కట్టాలి, సో ఈ న్యాయ వ్యవస్థ వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతోటి మాట్లాడతారు. ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే పబ్లిక్కి నమ్మకం రావాలంటే కరెక్ట్ తీర్పులు రావాలంటే కరెక్ట్ తీర్పులు ఇప్పుడు రావట్లేదని కాదు, అప్పుడు ఏ తీర్పు ఇచ్చినా అది కరెక్ట్ అని భావిస్తారు. నిజంగా సపోజ్ ఇప్పుడు ఏ రాష్ట్రంలో వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులుగా పనిచేశారో ఆ రాష్ట్ర హైకోర్టు కానీ వీళ్ళకి ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకోండి, శిక్ష వేసింది అనుకోండి, అంతకన్నా కఠిన శిక్ష ఇంకొక స్టేట్ హైకోర్టు వాళ్ళు వేసినా కూడా పబ్లిక్ నమ్ముతారు. ఎందుకంటే అక్కడ ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ పొలిటికల్ పార్టీ ఉండదు అక్కడ. కాబట్టి వీడియో చాలా పెద్దదైనట్టుకుంది, నా భావన అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే వీడియో పబ్లిక్ ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇలాగ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇలా జైలుకి వెళ్ళిపోయి అరెస్టులు అయిపోతుంటే ఈ నెక్స్ట్ యువతరం అంతా కూడా భయపడుతున్నారు.
ఐఏఎస్ ఐపీఎస్ నేను కొంతమందితో మాట్లాడుతుంటే ఏంటండి ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ అయిపోవడం కదా అంటున్నారు. అది మరి ఇలాగ ఎన్ని స్టేట్లో ఉందో తెలియదు కానీ నాకైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే వాళ్ళు సరస్వతి పుత్రులు, వాళ్ళేమో అడ్డదారిలోనే వచ్చేసిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు రక్షించుకునే బాధ్యత మన న్యాయ వ్యవస్థకి, మన ప్రభుత్వాలకి, ప్రజలకి, మీడియాకి అందరికీ ఉంది. కాబట్టి ఈ వీడియోని ఎవరైనా పరిగణలోకి తీసుకొని ఇంకా భవిష్యత్తులో ఇలాగా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకి స్పెషల్ ప్రొటెక్షన్గా కేసుల నుంచి ఏదైనా చట్టాలు కానీ లేకపోతే సుప్రీంకోర్టు రూలింగ్స్ కానీ తెచ్చి వాళ్ళని రక్షించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.